ఫైనల్లీ మేమైతే గోవా పోతున్నాం. గోవా ట్రిప్ విత్ ఫ్యామిలీ. సో ఎప్పటి నుంచో అనుకుంటే అది ఇప్పుడు కుదిరిందనమాట. సో మేము కార్లో వెళ్తున్నాం గోవా, ఫ్రమ్ హైదరాబాద్ టు గోవా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. దాల్ తడక తింటావా, పప్పు తింటావా? ఏదైనా నలుగు దాల్ తడక బాగా చెప్పినట్టు ఇంకొకటి కర్రీ చెప్పేది నెక్స్ట్. డిన్నర్కి అయితే మేము ఒక డాబా దగ్గర ఆగాము అనమాట. నైట్ అరౌండ్ 9 to 10 అవుతుంది. బట్ ఫుల్ వర్షం వస్తుందన్నమాట. సో మేము స్టార్ట్ అయిన టైం నుంచి సో మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు కంప్లీట్ వర్షం వస్తూనే ఉన్నది. చూడండి ఎలా వస్తుందో వర్షం. అరౌండ్ ఇంకా గోవా దగ్గరకు వచ్చాం. గోవాకి అరౌండ్ ఒక 60 to 70 కిలోమీటర్స్లో ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. సో ఇక్కడైతే మేము స్టాప్ అయ్యి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. లొకేషన్ మాత్రం నిజంగా చాలా బాగుంది. దట్టు మాన్సూన్ సీజన్ కాబట్టి ఇంకా చాలా బాగుందన్నమాట. ఫైనల్లీ రీచ్ టు గోవా. అమ్మయ్య గోవా అయితే వచ్చేసాము ఇంకా. అండ్ మేము ఆల్రెడీ రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇదే మేము స్టే చేయబోతున్న హోటల్. సో అది కిచెన్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉంది. సెకండ్ ఫ్లోర్లో 3 రూమ్స్ బుక్ చేసుకున్నాం మేము స్టే చేసిన హోటల్ టూర్ మొత్తం ఒకసారి చూసేయండి. ఖరాబ్ అయింది, అది బ్యాక్ ఎండ్ ఖరాబ్ అయింది. నేనే పెట్టాను అట్లా. కొన్ని పల్లీలు తర్వాత పల్లీలు వేయించుదాం. రాత్రి పల్లీలు కొనుక్కున్నాం. పల్లి అయ్యి తర్వాత సాయంత్రం కొంచెమే ఎక్కువ తీసుకొని వచ్చేసి నా 30 కిలో సరిపోదంట. ఏం వండుతున్నావు అన్న? ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా, జీడిపప్పులు, పెసరపప్పు అన్నీ వేసినాం. ఇలా చూపి. టమాటా, ఎండుమిర్చి, కొత్తిమీర ఇలా చూడండి వేసినాం. అది జీడిపప్పు ప్యాకెట్ చూసి ఎందుకంటే గోవాల ఫుడ్ బాగోదనా? గోవాల ఫుడ్ బాగోదు, టేస్ట్ బాగోదు. మన ఫుడ్ మనకు పడదు. అది
మళ్ళీ తిన్నగా చేయాలి అయింది అనుకో మోషన్ విషన్స్ ఇది బాత్రూమ్ ఫుడ్ తిరగాలి గోవా వచ్చి ఎంజాయ్ చేసేది ఏమంటా తమ్ముడు అంతే. అదనమాట. సో ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. గోవాలో ఫుడ్ అంత టేస్టీగా ఉండదు కాబట్టి సో మ్యాక్సిమం మేమే ప్రిపేర్ చేసుకున్నాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే రెడీ అయిపోయాము బీచ్కి వెళ్ళడానికి. సారీ బీచ్ కాదు, ఒక టెంపుల్ శాన్ ఫ్రాన్సిస్కో చర్చ్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. హాయ్ ఫ్రెండ్స్. దాపండు సరే చర్చ్ అయితే చాలా బాగుంది, గోల్డెన్ చర్చ్. సో చాలామంది రష్ కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ షాపింగ్ అండ్ చర్చ్ ఎలా ఉందో కంప్లీట్ వీడియో ఎండ్ వరకు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, గోవాలోని ఫస్ట్ స్టేషన్ టెంపుల్కి వచ్చాము. చర్చ్ మేము చర్చ్కి వచ్చాము. గోవాలో పాత చర్చ్ అంట ఇది. మేము చూడడానికి ఇప్పుడే వచ్చాము, కానీ చాలా ఎండగా ఉంది ఇక్కడ మాత్రం. ఏ కూల్ డ్రింక్ అంటే బోన వరకు 60 రూపాయలు అంటే దాంట్లో గుట్క నిలువలు లేవు. ఏం గోవా ఏమో అండి. తీసుకోండి. డే 1 ఇన్ గోవా. మేమైతే ఒక చర్చ్కి వచ్చాము. తీసుకొని మరి డిలీట్ చేస్తారు వీడియో. ఇది మా డే 1 ఇన్ గోవా. సో ఆల్రెడీ ట్రావెల్ చేసాం కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో మళ్ళీ బ్యాక్ టు హోటల్ వెళ్ళాము. అండ్ డే 2 అండ్ డే 3లో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము. అండ్ అసలు ఎందుకు గోవా వచ్చినామా ఈ టైంలో అనిపించింది. అసలు ఏం అది నెక్స్ట్ వీడియోలో చూసేయండి.